మా ప్రభుత్వం కంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఎక్కువగా అప్పులు చేసింది అని చేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. వాటిని అప్పులకు సంబంధించి ఏపీలో దీనికి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు 2021 దాదాపు 39,000 కోట్లు వడ్డీలు కానీ రీపేమెంట్లు కానీ ఉన్నాయమ్మా. అది ఇప్పుడు 59,000 కోట్లకి వెళ్ళింది. దాదాపు 80% పెరిగినాయి. 80% అప్పులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో చేయలేదుగా. రేపు కూడా వచ్చే బడ్జెట్లో కూడా 104,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పారు. 104,000 కోట్లు అప్పు అవుతుంది. కాకపోతే దాంట్లో 40,000 కోట్లు మీరు దీనికి ఖర్చు పెడతామంటున్నారు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిర్మాణానికి లేకపోతే వాటికి చేయటం వలన ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడతాం వలన తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అతి తక్కువ ఖర్చు పెట్టి 20% అంత ఖర్చు పెట్టి వచ్చిన అప్పుల్ని, అంటే మీకు ఆదాయం లేదు, ఆదాయం పెరగలేదు, అప్పులు పెరిగినాయి.